మరొక విషయం చాలా బాగా పనిచేస్తుంది. అది సూప్స్. ఇప్పుడు మన కడుపు పరిమితి మనకు తెలుసు కదా! అది ఎంతవరకు నిండుతుందో. కానీ మనం లిక్విడ్ ఎంత కావాలంటే అంత తాగవచ్చు. ఎందుకంటే లిక్విడ్ శరీరంలో బాగా శోషించబడుతుంది. అప్పుడు మనం ఏమి చేస్తాము అంటే రోగికి బీట్రూట్, పాలకూర, శనగలతో లేదా మినపప్పుతో సూప్ తయారు చేసి ఇస్తాము. ఎందుకు సూప్ తయారు చేసి ఇస్తాము? ఎందుకంటే సూప్‌లో ఉన్న పోషక విలువలు కడుపులోకి వెళ్ళిపోతాయి కానీ అది కడుపు నింపదు. కడుపు మళ్ళీ ఖాళీగానే ఉంటుంది. అదంతా అయ్యాక మళ్ళీ రొట్టె తినేస్తాను. రొట్టెను ఎంత తింటానో అంతే తింటాను. సూప్ అయితే అదనంగా అయింది. మీరు రోజులో 2, 3 సార్లు చాయ్ తాగినట్లే రోజులో 2, 3 సార్లు సూప్ తాగితే సూప్ మరియు చాయ్‌లో ఏది మెరుగైనది? సూప్ అంటే ఈ సూప్‌ను ఉపయోగించి మనం మన శరీరంలో విటమిన్లు, మినరల్స్, ఆ ప్రోటీన్‌లను తీసుకునే పరిమాణాన్ని పెంచుకోవచ్చు. అప్పుడు శరీరం దీనికి ఎలా స్పందిస్తుంది అంటే మంచి ప్రోటీన్ వస్తోంది, మంచి విటమిన్ వస్తోంది, మంచి మినరల్ వస్తోంది. దీన్ని ఎలా ఉపయోగించాలి అని ఆలోచిస్తుంది. అయితే మనం ఒక పని చేద్దాం. శరీరాన్ని బాగా మార్చడం ప్రారంభిద్దాం. అప్పుడు శరీరం తానే తాను మరమ్మతు చేసుకోవడం మొదలవుతుంది. శరీరంలో ఎనర్జీ ప్రవాహం బాగా మొదలవుతుంది.